కూర్చోవటానికి ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, శ్రమజనముల ఆరాధన కార్యక్రమంలో పూర్తి చేసుకున్నటకు మీరు ఇచ్చినటువంటి ధన్యతకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, నీ భక్తులు, నీ బిడ్డలు, నాకు ఇచ్చినటువంటి కుటుంబం ఈ విధముగా నాయన నీ యొక్క గొప్ప ప్రేమలో నడిపించుకున్నటువంటి విధానం మీద వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాం, కానీ ఇద్దరు ముగ్గురికి ఎక్కువ ఉన్నారు కనుక మీరు మా మధ్యన ఉన్నారు ప్రభు. మా మధ్యన ఉన్నారు. ప్రతి కుమార్తెను కుమారుడిని అద్దుకుంటున్నారు ప్రభా. నువ్వు ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక సమస్త మనవులను సమర్పిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఈ లైవ్లో చూసినటువంటి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించండి. వారికి కూడా తండ్రి నీ వెలుగు గృహాలలో ప్రకాశింపజేసి మీరే కనక పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఇదిగో ప్రభా, ఉత్తర ప్రత్యుత్తరాలు ధ్యాన భాగాలు వివరించడం చెప్పడం మాకు చేత కాదు, కానీ మీ యొక్క ఆదరణకర్తతో నాయన మీ పరిశుద్ధత నాయన అనుగ్రహిస్తూ మా హృదయంలో చక్కని ఆత్మీయ ఆహారముగా మాకు అనుగ్రహించి మీరే కనక పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, దేవుడికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయంలో మరి మనకు శ్రమజనముల ఆరాధన కార్యక్రమాలు ముగియబోతున్నాయి కనుక మనము పూర్తి చేసుకునే ముందు దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆయన లోకములో మరి ఎంతో ప్రేమించి అందరినీ ప్రేమిస్తూ దుర్మార్గుల్ని, దుష్టుల్ని, ఇంకా మంచివారిని, చెడ్డవారిని అందరినీ ప్రేమించాడు. ఆయన చివరకు మంచివారు కూడా ఆయన దృష్టిలో చెడ్డవారు అయిపోయారు. కారణం భయపడిపోయారు. అందరూ మంచివారు ఉన్నారు. ఆయనకు కలిగినటువంటి శ్రమలు, ఆయనకి మరి పొందుకోవలసినటువంటి మహా భయంకరమైనటువంటి పరిస్థితిని చూసేది అందరూ కూడా భయపడిపోయి ప్రేమ ఉన్నా దూరం అయిపోయారు. కనుక అటువంటి స్థితిలో ఈరోజు మీరైతే ఆయన మీద ప్రేమించినటువంటి వారందరూ కూడా ఆయన్ని అడ్డుకోవటానికి మీరు ప్రయత్నిస్తున్నారు. చాలా సంతోషం. కనుక ఆ రోజులో అయితే ఆయన్ని అడ్డుకోవటానికి భయపడి పారిపోయాడు. చాలా విలువ కలిగినటువంటి అద్భుతాలు పొందుకున్నారు, సూచక్రియలు పొందుకున్నారు. ముందు ఆయన రాకముందు నుంచి అక్కడ మరి ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్తల ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి వాగ్దానాలు హృదయంలో పెట్టుకుంటూ కొందరు పెట్టుకున్నారు, కొందరు వదిలేశారు. జరుగుతుందో జరగదో అని. ఈ రోజుల్లో కూడా చాలా మంది అనుమానాలు, అవమానాలు పొందుకుంటున్నారు. ఎలాగంటే అనుమానాలు, మనం చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాము, గాలిలో కలిసిపోతాము, ఎవరికి కూడా తెలియదు అని సందేహాలు ఎక్కువైపోతుంది. కానీ గ్యారంటీ, యేసు ప్రభు చెప్పినటువంటి మాట మాత్రం గ్యారంటీ. చాలా నిపుణమైనటువంటి మాట, ఖచ్చితమైనటువంటి మాటలు యేసు ప్రభు. ఆయన చెప్పి రాకుండా లేడు. ఆయన ప్రవక్తల ద్వారా ప్రకటింపబడినటువంటి వాగ్దానాలు నెరవేర్చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇటువంటి చక్కనైనటువంటి యెషయా ద్వారా ప్రకటింపబడినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి. ఇక్కడ 42వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. 3వ వచనం చూస్తే, నలిగిన రెల్లను అతడు నలిగిన రెల్లను, నలిగిపోతున్నటువంటి బాధలతో ఉన్నటువంటి మనుషులు, వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడివడు, మక నాడుతున్న జనపనారా వచ్చిని ఆపడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. దేవునికి మహిమ కలుగును గాక. మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు. మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు. తర్వాత ఉన్నటువంటి చక్కని మాట, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగలడు, నలుగా పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టడు. ద్వీపాలంటే ఎవరండి? ఆయన్ని నమ్ముకునేటువంటి వారందరూ కూడా ద్వీపాలే.
దీపం అంటే ఏంటి? ఆత్మ. ఆయన నమ్ముకున్నటువంటి వారందరూ కూడా దీపాలే. ఆ దీపాలే ఆత్మలు. కనుక ఇక్కడ ఏమని ఉందండి? ఆయన దీపములు అతని బోధ కొరకు కనిపిస్తుంటాయి. దీపాలు మంచి మనసు, మంచి హృదయం, మంచి కలిగినటువంటి వారు. స్త్రీలారా గమనించండి, భూలోకంలో మనం ఎన్నేదే చెప్పుకోవచ్చు. పనికిరానటువంటి వాటి కొరకు కొందరు కనిపెడతారు, సంతోషిస్తారు, పోతారు. కానీ దేవుని యొక్క మాటల కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు కనిపెట్టినటువంటి వారు ఎంతో అద్భుతమైనటువంటి ధన్యులు అవుతారు. దేవుని ప్రేమ కొరకు కనిపెట్టినటువంటి వారమై ఉండాలి. లోకంలో ఏవేవో మనకు సంతోషం కలిగినటువంటి వాటి కొరకు మనం కనిపెట్టవచ్చు, కనిపెట్టకపోవచ్చు. కానీ దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారందరూ కూడా ధన్యులు అవుతారు. ఎందుకంటే వేరే పనిలో మనం ఉన్నామనుకోండి, కనిపెట్టామనుకోండి, జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనకు అనుగ్రహించింది జరగకుండా ఉండనే ఉండదు, తప్పనిసరిగా జరుగుతుంది. ఆయన జరిపిస్తాను అంటున్నారు, ప్రతిదీ కూడా జరిపిస్తున్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ భూలోకము న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు, దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. తర్వాత ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మాటలు అర్థమవుతున్నాయి కదా, చాలా చక్కగా. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటలు యెషయా ప్రవక్త ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నాయి. ఆకాశములు పుట్టించినటువంటి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులను ప్రాణములు, జనులకున్నటువంటి ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుతున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఈ గంట ఈ మాటలు ఉదయం వరకు మనం వాదించుకోవచ్చు. కానీ మీకు అర్థమైనట్టు చదివేస్తున్నాను, అర్థం చేసుకుంటున్నారు. జీవాత్మ కలిగినటువంటి దేవుడు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటంటే జీవాత్మ. అప్పటికప్పుడు ఉన్నటువంటి బ్రతికినటువంటి ఆత్మ వేరు, జీవాత్మ వేరు. జీవాత్మ అంటే దానికి మరణము లేదు. అటువంటి జీవాత్మను మనకు అందరికీ కూడా అనుగ్రహించడానికి మన దేవుడు కనిపెడుతున్నాడు. కనిపెట్టడమే కాక ఆయన బోధ కొరకు కనిపెట్టినటువంటి దీపములు అంటే మంచి హృదయాలు అందరూ కూడా ధన్యులవుతారని ఇక్కడ మనము చూస్తున్నాం. 6వ వచనం చూద్దాం. చూసారా, గుడ్డి వారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని పాపములలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించి వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును. గమనించండి మాటలు మీకు ఇంకా నేను ఎక్కువ బోధించగలేదు. బందీ అంటే పాపాలతో బంధము, చీకట్లో అంటే ఏమీ తెలియకుండా చీకట్లో ప్రవర్తించినటువంటి పాపములలో అబద్ధములలో లేనిపోయినటువంటి ఆ అపవాది కలకలతో నిండుకున్నటువంటి వారు చీకటి. గనుక బందీ అంటే పాపములతో బంధం, అటువంటిదే చీకటి బందీ. మరి అటువంటి బంధకములు ఇమిడి ఉన్నటువంటి వారిని విడిపించటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ చివరి మాట చెప్తున్నాడు, యెహోవాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి తనకు నచ్చినటువంటి విశ్వాసులను, సేవకులను మరి పిలిచి ఆయన నడిపిస్తూ ఉంటాడు. 8వ వచనం చూద్దాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను ఇచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అక్కడ చాలు, ఇంకా చివరి చదవక్కర్లేదు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేటటువంటి వాడును కాను. భూమికి నా మహిమను ఇవ్వను, ఆకాశమునకు నా మహిమను ఇవ్వను, సూర్య చంద్ర నక్షత్రాదులకి నా మహిమను ఇవ్వను. కొందరు నక్షత్రాలు పూజిస్తారు, సూర్యుని పూజిస్తారు, భూమిని పూజిస్తారు, చెట్లు పూజిస్తారు. ఇటువంటి వారు లేకపోలేదా? కనుక వాటికి ఏవి కూడా నా మహిమను ఇవ్వను. అన్నే సరే మనం వింటున్నామండి, వింటున్నామా?
వినటము లేదు. గనుక నా మహిమను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తానంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. సృష్టిలో ఉన్నటువంటి శక్తులకు ఏదికైనా నా మహిమను ఇవ్వను, కానీ నా పోలికగా ఉన్నటువంటి నా బిడ్డలకు మాత్రము నా మహిమను అమరుస్తాను. దేవునికి స్తోత్రం. అనినటువంటి దేవుడు తప్పనిసరిగా మనకి అద్భుతమైనటువంటి మహిమలను మనకు అనుగ్రహిస్తాడు. 40 రోజులు కూడా మనం చెప్పుకుంటున్నటువంటి ఆయన చేసినటువంటి అద్భుతాలు కొన్ని చెప్పుకున్నాం. ఇంకా 2 రోజులు ఉన్నాయి, చెప్పుకుంటాం మేము. ఆయన చూపించినటువంటి ప్రేమను చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నశించిపోతున్నటువంటి వారిని ఏ విధముగా పట్టుకున్నాడు. యెషయా ప్రవక్త 61లో ప్రవచించారు, 42లో ప్రవచించారు. యెషయా గ్రంథంలో కొన్ని చూస్తే యేసు ప్రభు గురించి మరి ఆయన వచ్చి ఆయన చేయబోవు కార్యాలన్నీ కూడా ఆయన నోటెంబడి నుంచి వచ్చాయి. ప్రజలు వాటిని గ్రహించుకోవాలి. ప్రజలు గ్రహించుకొని దేవుని కొరకు కనిపెట్టాలి. అందుకని దీపములు ఆయన బోధ కొరకు, ఆయన ప్రేమ కొరకు కనిపెడతాయి అని చెప్పడం జరిగింది. ప్రియులారా, అటువంటి దేవుడు వచ్చినటువంటి వాడు ఎందుకు వచ్చాడు? ఆయనకు ఎటువంటి పరిస్థితుల్లో దిక్కు లేక వచ్చాడా? మన దగ్గరికి కాకపోతే మన దగ్గర ఏదైనా దొరుకుద్దని వచ్చాడా? లేదంటే మన వల్ల ఏదో లాభం వస్తుందని వచ్చాడా? కాదు. మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? ఆయన రక్షించడానికే వచ్చాడు. కనుక ఆ రక్షణ మార్గాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితులు ఎంతో గొప్పవి. ఆ గొప్పవి గనుక ఆయన తెగించి ఈ లోకానికి వచ్చాడు. అంతా చూశాడు. చూసిన తర్వాత అద్భుతమైనటువంటి ఆయన బిడ్డలు ఉన్నారు చాలా మంది. ఆ దీపములు ఉన్నాయి కనుక ఆ దీపాలని వెలిగించడానికి వచ్చాడు. ఆ దీపములు వెలిగించడానికి వచ్చినటువంటి విధానమును బట్టి, ఆ దీపములను బట్టి అనేక చీకటిలో ఉన్నటువంటి దీపాలు వెలగాలి అని దేవుని యొక్క కోరిక. గనుక ఆయన భూలోకములోకి వచ్చి ఎన్నో అద్భుతాలు ఎన్నో చేశాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆయన వచ్చింది మామూలుగా ఏదో పేరు పొందుకొని వెళ్ళిపోవటానికి కాదు, కానీ మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే కొద్ది మాటలు మనం చెప్పుకొని ముగించుకోబోతున్నాం. గమనించండి ప్రియులారా, ఇక్కడ మరి చదవబడినటువంటి మాటలు ఏంటంటే మనకందరికీ కూడా చాలా సార్లు ఈ పాఠాలు చెప్పడం జరిగింది. ఏంటంటే పస్కా అంటే ఏమిటో మొదట మనకి తెలియాలి. మీకు అందరూ తెలుసు, కొన్ని సంవత్సరాలు బట్టి బోధించుకుంటున్నాం మనం. పస్కా అంటే పాపపు జీవితాల నుంచి విడిపింపగలిగినటువంటి పస్కా. పస్కా అంటే పండగ. భయంకరమైనటువంటి జైలులో జగశ్రమ కొడుతూ చితక కొట్టుతూ, లేదంటే మామూలు కాదు రక్తాలు కారినట్టు దెబ్బలు కాసి లేనిపోయినటువంటి అవమానములతో ఆ జైల్లో కృషించిపోతున్నటువంటి వారు బయటకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. కనుక దానికి దేవుడు ఏంటంటే ఐగుప్తులో నశించిపోతున్నటువంటి చీకటి దీపాలను రక్షించినటువంటి రోజు ఆ ఐగుప్తు దేశానికి అంతటికి కూడా వినికిడి చేశాడు. ఏంటో వినికిడి చేశాడంటే పస్కా వినికిడి చేసి ఏంటంటే అక్కడి నుంచి విడిపించాడు ఆయన లాస్ట్ని. మరి 10 అంటారు కొందరు శాఖలు, నేనైతే 11వ లాస్ట్ అద్భుతము ఏంటంటే ఒక గొర్రె పిల్లను కోసి దాని రక్తాన్ని దూరబంధాలకు రాసి, మరి ఆ విధముగా దేవుడు ఆ రక్తాల మూలముగా దేవుడు అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి వారిని విడిపించాడు. దాని కొరకే బయటకు వచ్చిన తర్వాత ఇది పస్కా పండగ మీరు చేయండి. పస్కా అంటే బంధకములో నుంచి మీరు విడిపింపబడ్డారు గనుక పస్కా బలి ప్రతి సంవత్సరము ఈ యొక్క పండగను ఆచరించండి. చాలా భయంకరమైనటువంటి స్థితుల నుంచి బయటకు వచ్చారు అని ఎంత బోధించి చెప్పిన అరణ్యంలో వాళ్ళు దేవునికి ఎదురు తిరిగారండి. ఎదురు తిరిగినటువంటి వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు. వారి బిడ్డలు మాత్రమే ఆయన మంచి కాపాడుతూ కానా దేశానికి తీసుకువెళ్ళారు. ప్రేమైనటువంటి జనులు ఈ రోజుల్లో కూడా ఈ భూమి మీద ఆయన తీసుకువెళ్ళటానికి ఆ రోజు కానా దేశానికి తీసుకెళ్ళాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఈ రోజు నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి చూస్తున్నాడు. ఆ నిత్య జీవానికి ఎందరూ వారసులు అవుతారు, లేదంటే ఈ భూమి మీద ఎందరూ పతనమైపోతారు అన్నది మనము నేర్చుకుంటున్నాం. గనుక మనము పతనం అవడానికి దేవుడు మనల్ని పుట్టిస్తలేదు, కానీ ఆయనలో జీవించడానికి మనల్ని పుట్టిస్తున్నారు.
కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు. ఆ పస్కా బలి మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని కాపాడలేకపోతుంది. ఇంకా విపరీతమైనటువంటి హెచ్చు చీకటి జీవితాలు అందరూ పొందుకుంటున్నారు. అందరూ కూడా విపరీతమైనటువంటి చీకటి జీవితాల్లో ఉన్నారు. కనుక ఏ యొక్క నిర్దోషమైనటువంటి రక్తం ఏది, ఏ గొర్రె పిల్లలో, ఏ మేక పిల్లలో, ఏ ఎద్దులో కూడా కనబడలేదు. నిర్దోషమైన రక్తం భూమి మీద అంతా ఎతికినచ్చారు, ఎక్కడ ఆయన దృష్టిలో లేదు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు భూమి మీద అందరం చూసేటప్పుడు పవిత్రమైనటువంటి కన్యక ఒక మరియ కనిపించింది. కనుకనే ఆయన వచ్చాడు. మరి ప్రప్రథముగా భూమి మీద అందరిని చూసినట్టు విధానమును బట్టి ఎవరు నీతిమంతులుగా కనబడలేదు, కానీ నోవహు ఒక్కడే నీతిమంతులుగా కనిపించాడు. కనుక వారి మూలముగా మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మూలముగా మనము బ్రతకగలుగుతున్నాం. ఇక్కడ కన్యక అయినటువంటి పవిత్రుల మూలముగా మనము బ్రతుకుతున్నాం. గనుకనే ఆయన ఈ లోకములో చూశాడు, ఎక్కడ కూడా పవిత్రత కలిగినటువంటి రక్తము కార్చగలిగినటువంటి వారు ఎవరు లేరు, ఏ జీవి కూడా లేరు. గనుక ఎవరు ఎతికినా దొరకలేదు. కానీ దానికి సహజమైనటువంటి సరిపోయినటువంటి వాడు నేనే అని దేవుడు నిర్దేశించాడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి భూలోకంలో రావటం జరిగింది. వచ్చిన తర్వాత చెప్తూనే ఉంటున్నాడు శిష్యులకి, అందరి ప్రజలకు, నేను ఈ లోకంలో ఉన్నది ఎందుకంటే అందరిని కాపాడటానికి వచ్చాను, నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అనేది మాత్రం మనం చదువుకుంటున్నాం. ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అని చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు, పరిచయులు, శాస్త్రులు అందరూ కూడా ఆయన మీద కుట్రే. ఎందుకు ఆ కుట్రనంటే అది అపవాది పెట్టినటువంటిది అనుకోండి. ఆయన తప్పనిసరిగా బలి అవ్వాలి. బలి అవ్వకపోతే మనకు మోక్షం లేదు. కనుకనే ఇక్కడ ఆ పస్కాకి బలికి బదులు గొర్రెపోతులు, ఎద్దులు ఏది చాలదు. కనుక పవిత్రమైనటువంటి రక్తం కావాలి. కనుకనే యేసు ప్రభు వారు పస్కా బలి రోజునే ఆయన బలి అవటానికి సిద్ధపడ్డాడు. ఆయన చచ్చిపోవటానికి వెళ్ళేటప్పుడు యెరూషలేమునకు అతి వ్యాఘ్రం పరిగెత్తాడు. ఆయన దేనికంటే ఆయన వెళ్ళాడు? సరదాకా, లేదంటే ఏదో సంతోషంకా, ఏదో పండక్క. ఆయన యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు ఆయన ప్రాణం పోగొట్టుకోవటానికి పరిగెత్తి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యం పడిపోయారు శిష్యులందరూ. ఏటి ఎప్పుడు లేదు, ఇంత స్పీడ్గా నడుస్తున్నాడు, ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఆయన ఆతృత పడ్డారు. ఆతృతతో పరిగెత్తి వెళ్ళారు యెరూషలేములోకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అక్కడికి తగ్గ ఎలా ఉన్నారో తెలిసండి. అక్కడ చూడండి 22వ అధ్యాయంలో పస్కా అనబడిన ఇది మరి మీకు తెలియాల. పులియని అంటే పులిసిన అంటే పాపములతో కూడుకున్నటువంటిది. పులియని అంటే ఏ పాపము ఎరిగినటువంటిది. ఇది మనసులో ప్రతి ఒక్కరూ అమర్చుకోవాలి. పులిసినదంటే పాపములతో నిండుకున్నటువంటిది. పులియని అంటే ప్రశస్తమైనటువంటిది అని అర్థము. ఈ అర్థాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా మనసులో భద్రపరుచుకోవాలని మీకు దేవుని నామంలో ఆనబెట్టి చెప్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొన్ని సంవత్సరాల బట్టి చదువుతున్నాం. పులి అనేది పులిసింది అని. పులి అనేది అంటే పవిత్రమైనటువంటిది. పులిసినది అంటే అది మన కొంపు కొట్టదా? అది తినగలమా? తినగలం. కనుక పవిత్రమైనటువంటిదే పులి అనేది. ఆ పులి అనేది ఆ పండగ వచ్చేటప్పుడు పులియని రొట్టెల పండగ సమీక్షించను. గమనించండి, ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయనను ఎలాగూ చంపుతుందని ఉపాయము వెదుగుచుండిరి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక సువార్త 22వ అధ్యాయంలో చాలా, యోహాను సువార్తలో కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు ఇందులో విమర్శబడి ఉన్నాయి. ఇక్కడ మనం అదే అధ్యాయము చూద్దాం. అదే అధ్యాయము 22లో చూసినట్లయితే, నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు ఇవి. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు, గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి మాత్రము శ్రమ.
నిర్ణయింపబడినటువంటి ప్రకారముగా మనిషి కుమారుడు వెళ్తున్నాడు, కానీ ఎవరైతే అప్పగిస్తారో ఆ మనుషుడికి మాత్రము ఏమైందండి? శ్రమ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి ఈ వర్తమానాలు మనము మరి జాగ్రత్తగా మరి మనసులో పెట్టుకోవాలి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు, యోహాను సువార్తలో 11వ అధ్యాయము 49 నుంచి 53 వరకు మనం చూసినట్లయితే యోహాను సువార్త అయితే కైపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, ఆయన అంటున్నాడండి, ఆ సంవత్సరానికి కైప, మీకు తెలుసు కదా, చాలా సార్లు మాటలు చెప్తాను, కైప అనువాడు ఏం ప్రధాన యాజకుడై ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో కూడా ప్రధానమైనటువంటి సేవకుడై ఉండి ప్రశస్తమైనటువంటి మాటలు బయలుపరచబడతా ఉంటాయి. ఆ కైప ఎటువంటి వాడు తెలిసిండి? యేసు ప్రభువు మీద మంచా చెడా? ఆయన పగవాడే. ఆ కైప యాజకుడు పగవాడే, యేసు ప్రభువు మాత్రం పగవాడే. కానీ ఒక పక్క ఆయన ఆ సంవత్సరానికి ఆయన డ్యూటీ ప్రశస్తమైనటువంటి డ్యూటీలో ఉండేటప్పుడు ప్రశస్తముగా ఉంటారు, చాలా చక్కగా దేవునికి మహిమకర్మగా ఉంటారు, దేవునికి ఎంతో అద్భుతమైనటువంటి మరి అనుచరులుగా ఉంటారు. కనుకనే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమంటున్నాడు అతను? నీకేమీ తెలియదు, 50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు, ఎవరి కొరకు అండి? ప్రజల కొరకు చనిపోవట యుక్తమని, మంచి పని అని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. తనంతట తానే ఈలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉందని గనుక యేసు ఆ పాపులైనటువంటి జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును తావనై ఉన్నాడని ప్రవచించాను. దేవునికి స్తోత్రము కలుగును. అక్కడ 53వ మాట చూస్తే, కాగా ఆ జనము నుండి వారు ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజల క్షేమము కొరకు ఆయన చచ్చిపోవాలి, తిరుగులేదు. ఆయన చచ్చిపోకపోతే ప్రజలకు క్షేమం అనేది లేనే లేదు. గనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చచ్చిపోవలసినటువంటి విషయము ఉంది. గనక అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఎవరు తెలుసండి? ఆ రాత్రి మనం మళ్ళీ చెప్పుకుంటాం, అక్కడ తీర్పుకి ఆయన ఉదయము అప్పగింతల రాత్రి ఉదయము ఆయన శ్రమలను పెట్టడానికి ఎన్ని గంటలకి అప్పగింపబడతాడు? 6 గంటలకి. వెరీ గుడ్. ఆయన 6 గంటలకి అప్పగింపబడతాడు. 6 గంటల నుంచి 9 గంటల వరకు న్యాయ తీర్పులు జరుగుతాయి. ఆ తీర్పుల్లో ఈ యాజకుడైనటువంటి కైప ఇతరు ఉన్నాడు. అక్కడ హేరోదురాజు ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, ఇంకా రేపు నేర్చుకుంటాం అది. కనుక అందులో ఈ యొక్క కైప ఉన్నాడు. ఈ కైప మరలా ఇట్లాగా యాజకుడై ఉన్నటువంటి విధానమును బట్టి ఆయన ప్రకటిస్తున్నారు. ప్రజలందరి కొరకు కూడా ఒక మనుషుడు చచ్చిపోవాలి, తప్పదు. ఇది ఎవరు కూడా ఆలోచించుకుంటున్నారు? ఈ శాస్త్రులు, ఈ పరిచయులు ఎవరు ఆలోచించుకుంటున్నారేంటి అని ఆయనే చెప్తున్నాడు. ఆయనే తీర్పు మళ్ళిస్తున్నాడు. ఆయనే ఆ యాజకత్వం పోయిన వెంటనే ఆ చంపడానికి ప్రయత్నించినటువంటి వారి గుంపులో కూడా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎందుకంటే యేసు చవడానికి వచ్చాడు కనుక తప్పదు. వారిలో నుంచి అంత క్రూరత్వమైనటువంటి పద్ధతులు జరుగుతున్నాయి. ప్రియమైనటువంటి అదే యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు కొన్ని చూద్దాం. యోహాను సువార్త 10:11 చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరి. అబ్బా, దేవునికి స్తోత్రం. నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరం ఉంది.
వీరి కొరకు నేను మంచి కాపరను, ఎందుకంటే వాళ్ళు బాగా ప్రేమిస్తున్నాను, వాళ్ళు మార్చడానికి ప్రయత్నిస్తున్నాను, వారికి కావలసినటువంటి ఆదరణ చూపెడుతున్నాను. ఇటువంటి మంచి కాపరి లేడు. దొంగ కాపరి ఉన్నాడు. యోహన్ సువార్త చదివితే మీకు తెలుస్తుంది 10వ అధ్యాయంలో. దొంగోడు ఉన్నాడు. ఆ దొంగదారి చూసుకొని పారిపోతాడు. గొర్రెల దగ్గరికి సింహం ఏది వచ్చింది అనుకోండి, ఆ గొర్రెలను కంగాలు పెట్టేటప్పుడు, లేదంటే గొర్రెలను సంహరించడానికి వచ్చేటప్పుడు ఆ దొంగ కాపరైతే విడిచిపెట్టి పారిపోతాడు. కానీ అసలైన సిసలైన కాపరైతే అక్కడ ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్నే ఎటువంటి పరిస్థితిలో కూడా తన ప్రాణాన్ని పెడతాడు. అదే అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరని, తండ్రి నన్ను ఎలాగెరుగును, నేను తండ్రిని ఎలాగెరుగుతానో నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు కూడా నన్ను ఎరిగితే నిజమే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిష్కపటమైనటువంటి నిశ్చలమైనటువంటి దేవుని బిడ్డలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి వారు ఈ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో లేరేమో కానీ ఈ రోజుల్లో తప్పనిసరిగా ఉన్నారు. వాళ్ళని కూడా అపవాది ఏమవుతుందంటే పక్కకి తొలగిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు మనలను ఖచ్చితంగా మరి దేవుని యొక్క కృపలో నడిపించడానికి దేవుడు చూస్తూ ఉంటాడు. అదే 16వ వచనం చూసినట్లయితే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కటను అగను. నా కొరకు ఇంకా వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఏంటి తెలిసిన గొర్రెలు? వేరే గొర్రెలు దేవుని యొక్క గొర్రెలను బట్టి మారుతున్నటువంటి గొర్రెలని, దేవుని యొక్క బిడ్డలను బట్టి మారుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక యేసు ప్రభు అప్పుడే గమనించాడు, నాకు ఇంకా వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఆ గొర్రెల్లో ఈ గొర్రెలు కలుస్తాయి. చాలా మంది ఇప్పుడు కలుస్తున్నారు కదా. చాలా మంది దేవుడు అంటే తెలియనటువంటి వారందరూ కూడా వాళ్ళ ప్రాణాలని పెట్టడానికి సిద్ధపడుతూ దేవుని ప్రేమను తెలుసుకొని ఆ దేవుని యొక్క ఆ శక్తి మంతుడైనటువంటి ఆ ప్రభావాన్ని అర్థం చేసుకొని ప్రాణాలు కట్టడానికి వేరే మనుషులు వస్తున్నారు. వాళ్ళే గొర్రెలు. కనుకనే ఆయన చక్కని మాట ఏమిటంటే, వేరే గొర్రెలు కూడా కావాలి, దొడ్డి కాని గొర్రెలు. ఈ దొడ్డి అంటే ఈ సంఘంలో లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా నేను కాపాడుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విధంగా 17వ వచనం చూసినట్లయితే, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, మరలా నేను తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. ఎంత గొప్ప మాట చూడండి. మనమైతే మనం ప్రాణం పెట్టేస్తామని తిరిగి తీసుకోగలమా? కానీ దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును. ఎవరైతే ఆయన యందు ఉంటారో వారు ప్రాణం పెట్టిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి చేస్తాడు ఆయన. అంతమంది ఇప్పుడు బలవంతంగా చచ్చిపోతున్నారు. ఆ రోజుల్లో 12 మంది శిష్యులు కూడా బలవంతంగానే చచ్చిపోయారు, నరకబడ్డారు, చర్మం మొలిగిపడ్డారు, నానా విధములైనటువంటి బల్లిములతో పొడవబడ్డారు. ఆ ప్రాణాలన్నీ కూడా ఆయన తీసుకున్నాడు. అదే విధముగా ఈ రోజుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ప్రాణం పెట్టడానికి నాకు అర్హత ఉంది. నా ప్రాణం నేను తీసుకుంటాను, నా వల్ల నేను పెడతాను. అంతేగాని మీరొచ్చిన మీ బలం మీద నన్ను పట్టుకోలేరు, చంపలేరు. చంపగలమా? దేవుణ్ణి చంపలేరు. కనుక అప్పగించినటువంటి శ్రమ మాత్రం ఇచ్చేశారు. ఎందుకంటే అతని మనసు మంచిది కాదు. ఎవరైతే ఇస్కరియోతు యోధ. గనుక ఎటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటి భరోసా, నా ప్రాణం పెట్టగలను, నా ప్రాణం తీసుకుంటాం. శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడు, అద్భుతమైనటువంటి మన దేవుడు. గనుక ఈ 40 రోజుల్లో ఆయన ప్రేమను తెలుసుకోవాల్సినటువంటి అవసరత దేవుని బిడ్డలకు ఎంతైనా ఉంది.
దేవుని బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవించాలి. ఆ రోజు మన పితరులు దేవుని యొక్క ప్రేమను పొందుకున్నారు. ఈ రోజు కూడా దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం. దేవుని ప్రేమను పొందుకుంటున్నాం. ఐగుప్తులో నుంచి విడిపించడమే కాదు, వారికి విడిపించిన తర్వాత వారికి కావలసినటువంటి ఏటి కావాలో అన్నిటికీ పరిష్కారం చేసినటువంటి వాడు మన దేవుడు. ఆకలంటే తీర్చాడు, బట్టలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. చెప్పులు మాయలేదు, బట్టలు నలగలేదు. దాహం అంటే ఏమి ఇచ్చాడండి? నీళ్ళు ఇచ్చాడు. అది ఎవరో తెలుసండి. ఈ రోజుల్లో కూడా అందరు నలగ పోషిస్తున్నాడు. 1 కొరింథీ 10:4 మనం ఎప్పుడు చదువుకుంటున్నాం. 1 కొరింథీ 4:10 మనం చూసినట్లయితే 1 కొరింథీ 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరంటే త్రాగిరి అని అర్థం. గమనించారా? ఆకాశము నుంచి దేవదూతల మన్ను వచ్చింది, తిన్నాము. ఇక్కడ ఆత్మీయమైనటువంటి చాలా ఒకే పానీయము, పానము అంటే త్రాగిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. పూర్వం నుంచి మనం క్రీస్తుని తింటూనే ఉంటున్నాం. పూర్వం నుంచి క్రీస్తుని మనం ఏం చేస్తున్నాం? తింటూనే ఉంటున్నాం. ఆయన్ని త్రాగుతూనే ఉంటున్నాం. కనుకనే ఆయన ఈ రోజు చెప్పాడు, పస్కా పండుగ రోజు, రేపు ఆదివారం నేర్చుకుంటాం, ఇదిగో నా యొక్క శరీరం మీకు ఇస్తున్నాను, తినండి. రొట్టెని విరిచి ఆశీర్వదించి, ఇది నా శరీరం, ఇదిగో నేను ఇస్తున్నాను, ద్రాక్షారసం తీసి ఇది నా రక్తం, తాగండి. కానీ మంచిగా ఉన్నాడు అంటే ఆయన ప్రాణము, ఆయన రక్తము తాగి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదండి అయ్యా, ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి కాదండి. ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. ఆయన యొక్క గొప్ప ప్రేమను కనపరచడమే కాక ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను పొందుకున్నటువంటి వారందరూ కూడా ధన్యులవుతారు. పొందుకోకుండా ఆ తినేస్తుంది, చేసేస్తుంది, కర్మకం పెట్టినటువంటి వారికి అందరికి కూడా గొప్ప ధన్యతలు పొందుకుంటారండి. నరక ధన్యతలు. ఏమి ధన్యతలు పొందుకుంటారు? నరక ధన్యతలు. ఈ రోజును మనం అనుభవిస్తున్నాం. ఆ రోజు కూడా ఆయన యొక్క మరి శరీరాన్ని ఆహారముగా పుచ్చుకున్నాం. ఆ పానీయమును తాగారు అందరూ. ఆ పానీయం ఎవరండి? యేసే. ఆ బండ ఎవరు? యేసే. అందులో అందరూ కూడా పొందుకున్నారు. పొందుకొని చాలా మంది ఏం చేశారంటే అది తృణీకరించి వాళ్ళ జీవితాలు పతనమైపోయి, వాళ్ళ జీవితాల పతనమైతే నరకయాతనకి వాళ్ళు సిద్ధపడ్డారు. వారిని కూడా కనికరించాడు దేవుడు. ఇప్పుడు ఆయన పుట్టించినటువంటి బిడ్డలందరూ కూడా ఆయన రక్షణలో ఎదగాలని, ఆయనలో జీవించాలని మరి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూసినట్లయితే మరి అదే 26వ వచనంలో మనం చూస్తే, భూమియు దాని సంపూర్ణతయు ఎవరు అనేది? దేవునివై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సమస్తము కూడా దేవుడివే. ఆ దేవుని సొత్తంతా మనం అనుభవిస్తున్నాం. అనుభవించి కూడా మనం తెరముఖం పెడుతున్నాం. ఆయన ఇచ్చేశాడు, బాగుగా ఇచ్చాడు. నువ్వు కష్టపడిపో, ఇదిగో ఐశ్వర్యం తీసుకో, ఇదిగో నా యొక్క సమస్తమైనటువంటి శక్తిని తీసుకో, నువ్వు అనుభవించు, కానీ నా రక్తము తాగు, నా శరీరము తిను. అంటే మంచి మార్గాలు, సంపూర్ణమైనటువంటి మంచి మార్గాలలో నువ్వు జీవించు అని చెప్తున్నాడు ఆయన. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి మాటలను మనము గమనించవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడ చివరి మాటలు రోమ 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నామండి? పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఖచ్చితముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన యొక్క క్రమములను అర్థం చేసుకొని పాటిస్తారో వారికి అందరికి కూడా ఏం దొరుకుతుందండి? రక్షణ. అందరూ చెప్పండి, ఏం దొరుకుతుంది? రక్షణ. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం మనము ఉదయము రాత్రికి దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆరాధించినటువంటి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏది పొందకుండా పోరు. కానీ ఎలా పొందుకుంటారండి? మన ఆత్మలో దేవుని ఆలయంలో వెలిగించాలి. వచ్చి కూర్చొని వెళ్ళిపోతే మనం పొందుకోలేము, చెప్పలేము. కానీ మనం వచ్చిన తర్వాత మన ఆత్మలన్నీ ఎవరికి ఇవ్వాలి? సాతానుకు కాదు, దేవునికి ఇస్తే తప్పనిసరిగా మన ప్రార్థనలు మనకు ప్రతిఫలములు దొరుకుతాయి. దేవుడు మనల్ని ఎంతో జీవిస్తాడు, మన కుటుంబాలు జీవిస్తాడు, మనల్నే కాక ఇతరులను కూడా జీవిస్తాడు. నా గొర్రెలు కానివి ఇతర గొర్రెలు కూడా ఉన్నాయి, అవి కూడా తోలుకొస్తాను. అన్నీ కూడా నేను ప్రేమగా చూస్తున్నాను. అందరి కొరకు ఆయన భూలోకం మీద మరి ఎన్నో అద్భుతాలు, తన శక్తిని బయలుపరిచి ఆయన యొక్క గొప్ప కార్యములను బయలుపరిచి అందరికీ తెలియపరిచి ఏం చేశాడంటే ఆయన చనిపోయాడు. నీ కొరకు నేను చనిపోతాను. ఈ రక్తము వల్ల మీరు బాగుపడాలి. ఇది పవిత్రత వల్ల ఈ పవిత్రత అనేది సాతానుడికి దెబ్బకూడదు. మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కనుక ఆ రక్షణ మీరు పొందుకోండి అని ఆయన మార్గం చూపించి మనకు పరలోకానికి వెళ్ళిపోయాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి మనసులతో ఆయన కొరకు ఎదురు చూసినటువంటి వారుగా, ఆయన యొక్క క్రమములు పొందుకున్నటువంటి వారుగా మనం జీవిస్తూ మన జీవితాలన్నీ కూడా దేవునిలో మరి నడిపించుకుంటూ ఆయన సొత్తై ఉండి ఆ రాజ్యానికి వారసులు కావాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సాధన చేస్తున్నాం. పవిత్రుడు అయినటువంటి, పరిశుద్ధుడు అయినటువంటి, ప్రేమ కలిగినటువంటి మా దేవుడా, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడినటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ మీ ఘనతలకు, మీ ప్రభావములకు మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, వచ్చిన బిడ్డలందరినీ జీవించారు. లైవ్లో చూసినటువంటి కుటుంబాలన్నీ జీవించారు. మీ కృపతో భద్రపడుతుంది. ఇంకా కొద్ది దినాల్లో మేము తండ్రి అద్భుతమైనటువంటి ఆదరణ పొందుకునేలాగా మా ఆత్మలను సన్నిధానంలో సమర్పించుకుంటూ నాయన ఎటువంటి అపవాది కలతలకు లోనవ్వకుండా మీ గొప్ప శక్తితో నాయన మీ మనవలను, మా యొక్క ఉద్దేశములను అద్భుతముగా పొందుకొని నిన్ను ఇంకా స్తుతించుకుంటూ జీవించడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.